దేవుడు చాలా సంవత్సరాల కిందట పాప గురించి ఎలిజబెత్ మేరీ కలుసుకున్న సందర్భం మాట్లాడారు. దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. చాలా శ్రమ పడ్డారు, చాలా బాధలు పడ్డారు. అలాగే మరి గారి గురించి చెప్పాలంటే కష్టార్జితం కష్టపడుతూ దేవుడి భాగాన్ని ఎప్పుడు ఖచ్చితంగా సమర్పిస్తూ అనేక సువార్తలు ఏర్పాటు చేశారు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు సువార్తలు ఏర్పాటు చేసేవారిని మాత్రం ప్రత్యేకంగా చూస్తాడు. ఆ దేవుని కృప కుటుంబం మీద ఉంది. రాబోయే రోజుల్లో కుటుంబం అంతా కూడా దేవుని కృపలోకి వస్తారు. ఈరోజు ఈ కూటమిని బట్టి వారికి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ప్రేమగల తండ్రి మరి గారు ఎంతో శ్రమ పడుతున్నప్పటికీ నీ మందిరానికి ఎంతో సహాయం చేస్తున్నారు. వారి అల్లుడిని మీరు భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడారు. కృతజ్ఞత కూటమి ఈరోజు పెట్టుకుంటున్న ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఈ కూటమిలో మాకు కావలసిన వాక్య సందేశాన్ని అనుగ్రహించి వారి కుటుంబంలో అందరినీ కూడా క్షేమము, రక్షణ, ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరువగలనా ప్రభు, మరువగలనా ప్రభు, నీవు చేసిన మేలులు, నీవు చేసిన మేలులు వర్ణింపగలనా నీ కార్యములు, వర్ణింపగలనా నీ కార్యములు లెక్కకు మించి అవి ఉన్నవి, లెక్కకు మించి అవి ఉన్నవి. నీ తీర్చగలనా నీ రుణము యేసు, నీ తీర్చగలనా నీ రుణము యేసు. ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ రాజ్యమును, ప్రకటింతును నీ రాజ్యమును. వర్ణింపగలనా నీ కార్యములో, వర్ణింపగలనా నీ కార్యములో, వివరింపగలనా నీ మేలులు, వివరింపగలనా నీ మేలులు లెక్కకు మించిన కార్యములు, లెక్కకు మించిన కార్యములు ప్రతిదినము నీవు జరిగించుచున్నావు, ప్రతిదినము నీవు జరిగించుచున్నావు. నీవే లేనిచో యేసయ్యా, నీవే లేనిచో యేసయ్యా, మేము ఏనాడో లేకపోదుము, మేము ఏనాడో లేకపోదుము. ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను. నే బ్రతుకు కాలమంతా యేసయ్యా, నీ బ్రతుకు కాలమంతా యేసయ్యా, ప్రకటింతును నీ రాజ్యమును,
ప్రకటింతును నీ రాజ్యమును. ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 సమీపించరాని తేజస్సుతో సమీపించరాని తేజస్సుతో నీవు మాత్రమే ఉన్నావు యేసు. నీవు మాత్రమే ఉన్నావు యేసు. పరిశుద్ధుడా 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 ప్రాణమిచ్చిన త్యాగఘనుడా నాకు ప్రాణమిచ్చిన త్యాగఘనుడా ఆరాధనా 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 నీ కొరకు నీవు ఏర్పరచుకున్నవారు నీ కొరకు నీవు ఏర్పరచుకున్నవారు ఎంతో ధన్యులు నా ప్రభువా. ఎంతో ధన్యులు నా ప్రభువా. నీ రాజ్యములో వారు చేరుదురు. నీ రాజ్యములో వారు చేరుదురు. ఆరాధనా 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 దిక్కులేని వారి ప్రార్థన విన్నావు. దిక్కులేని వారి ప్రార్థన విన్నావు. భయపడకుమని నిన్ను ఉన్నానని భయపడకుమని నేను ఉన్నానని మరణము వరకు విడువనని మరణము వరకు విడువనని వాగ్దానమిచ్చిన యేసయ్యా. వాగ్దానమిచ్చిన యేసయ్యా. ఆరాధనా 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 అనారోగ్యాలతో ఉన్నవారందరూ దేవుణ్ణి స్తుతించండి. ప్రేమ గల తండ్రి, ప్రతి సువార్తలో ఆరోగ్యం గురించి ప్రార్థించమన్నావు. ఈ రోజుల్లో ఎవరు చూద్దామన్నా అనారోగ్యాలతో ఉన్నారు. షుగర్ వ్యాధులు, రకరకాల వ్యాధులు మనుషులను పట్టి పీడిస్తున్న సందర్భంలో మీరు మాకు తోడయుండి స్వస్థపరుస్తున్నారు. సువార్తలో పాల్గొన్న వారిని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. విడువక నీ సువార్తకు వస్తున్న నీ పిల్లలను తప్పకుండా స్వస్థపరిచి, లైవ్లో వాక్యం వింటున్న వారిని కూడా స్వస్థపరిచి, అందరికీ పూర్ణ స్వస్థత నీ శిలువ రక్తం ద్వారా అనుగ్రహించి సంపూర్ణ విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మీరు లోపల కూర్చోమని చెప్పాను. ఏదైనా తగిలినా ఇబ్బంది అవుతుంది. యెహోషువ గ్రంథం
24వ అధ్యాయం 14వ వచనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం. యెహోషువ గ్రంథం 197 పేజీ, 24వ అధ్యాయం 14వ వచనం నుండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోని సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడిని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీలు దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినలా మేము శాపగ్రస్తమగుదుముగాక. ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గమున్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరి మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయననే మా దేవుడిని ప్రత్యుత్తరమిచ్చిరి. జాగ్రత్తగా దేవుని వాక్యం ఎంతో. మనిషికి కావలసిన లక్షణాలు ఏంటంటే, మొదటిది కృతజ్ఞత. ఈ రోజుల్లో లేనిదది. ఎవరైనా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే జీవితంలో వాళ్ళు మర్చిపోకూడదు. తినడం, తీసుకోవటం, విమర్శించటం, ద్వేషించటం, తిన్న గంటకు మర్చిపోవటం, తాగిన అరగంటకు మర్చిపోవటం, ఈ దరిద్రపు లక్షణాలు దేవుడి పిల్లలకు ఉండకూడదు. ఒక పూట భోజనం పెట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా జీవితంలో ఎప్పుడు వాళ్ళని మర్చిపోకూడదు. ఈ కృతజ్ఞత లేని బ్రతుకులకి ఆహారము దొరకదు, నీళ్లు దొరకవు. ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి నమ్మకం పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ సంపాదించుకోవటం చాలా కష్టం. కృతజ్ఞత పోగొట్టుకోకూడదు, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చాలామందికి ఈ 3 గుర్తుండవు. పూర్వం సామెత ఉండేది, ఏరు దాటి తెప్ప తగలపెట్టేవారు. అవసరానికి మనుషులను చేర్చుకుంటారు, అవసరం తీరిపోయాక వాళ్ళని విడిచిపెట్టేస్తారు. ఇది చాలా దుర్మార్గం. అటువంటిది దేవుడు ఇష్టపడడు. మీలో అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఎవరి దగ్గర నుంచి సహాయం ఆశించక్కర్లేదు. మనుషులు సహాయం చేయరు, దేవుడు సహాయం చేయడు మీకు. కాబట్టి మీ జీవితంలో చిన్న సహాయం చేసిన వారిని కూడా మీరు మర్చిపోకూడదు. సహాయం చేసిన వారిని తిడటం, సహాయం చేసిన వారిని శత్రువులుగా చూడటం అలవాటుగా మారిపోయింది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇక్కడ యెహోషువ మనకు అద్భుతమైనటువంటి విషయాలను మనకు చెప్తూ ఉన్నాడు. యెహోషువ చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, ఊహకందని కార్యాలు అనడంతో యెహోషువను నా చిన్నప్పటి నుంచి అమ్ముతున్నావా? అలాగ అమ్ముతూనే ఉంటావా? సంతోషం. నీ ఓపిక మెచ్చుకోవాలి. ఇంచుమించు 50-60 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు చూడాలా. అలాగే ఉన్నాడు. మా చిన్నప్పుడు తాగేవాళ్ళం, అలాగే ఉన్నాడు. చాలా ఆశ్చర్యం నాకు. కాబట్టి కృతజ్ఞత అన్నమాట. అంటే మా సందులో, మా చిన్న వయసులో సోడాలు తెచ్చి సందులో కొట్టేవాడు. నాకు ఒక ప్రత్యేకమైన సోడా ఇచ్చేవాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ కృతజ్ఞత గురించి. నా చిన్న వయసులో సోడా ఇచ్చిన వ్యక్తిలాగా వెళ్తున్నాడు, గుర్తుపెట్టుకున్నాను నేను. దేవుని స్తోత్రం. చూసారండి, కృతజ్ఞత ఉంటేనే దేవుడు మనల్ని కాపాడుతాడు.
అసలు ఏ విధంగానూ కృతజ్ఞత ఉండదండి. ఎంతమందికి సహాయం చేశామో అందరూ మర్చిపోయి పైగా విమర్శలు, ద్వేషాలు, అసూయలు. అందుకే జీవితంలో అలాంటి వారికి దేవుడు సహాయం ఆపేస్తాడు. దేవుని స్తోత్రం. వెంటనే స్టాప్ అంటాడు. కృతజ్ఞత లేని వారికి దేవుడు సహాయం చేయడు. మర్చిపోకండి. ఈరోజు గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినట్టు మర్చిపోయారా, తిడుతున్నారా? కృతజ్ఞత లేని వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ, వాళ్ళు దేవుడి రాజ్యానికి రారండి. మీరు ఏమీ ఊహించుకోక్కర్లేదు. దరిదాపులకు కూడా రారు మీరు. అర్థమైందా మీకు? అర్థమైందా? కృతజ్ఞత, అన్నిటికంటే గొప్ప కృతజ్ఞత యేసు ప్రభువుకి చెల్లించాలి. ఆయన మనలను విడిపించి, అద్భుతం చేసి, నరకము నుంచి తప్పించి ప్రాణం ఇచ్చాడు. జీవితంలో ఎప్పుడూ ఆయన్ని మర్చిపోకూడదు. అలాగే ఆయన ద్వారా వచ్చిన సేవకులను కానీ, ఆయన ద్వారా మనకు సహాయం చేసిన వారిని కానీ, ఒకవేళ మనకు సహాయం చేసిన వారు మనకు విరోధులైపోయినా కూడా వాళ్ళ గురించి ప్రార్థించాలి, కానీ వాళ్ళని మనం ఏమీ అనకూడదు కదండి. రాలింగ్లో అమ్మాయికి గర్భం వచ్చిన మొదలు డెలివరీ అయ్యేదాకా సాయం చేసాం. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మమ్మల్ని తిడతా కానీ మాట్లాడరాడు. అయినా మాకేం ద్వేషం లేదు. కాబట్టి ఈ దారుణమైనటువంటి బుద్ధులు దేవుడి రాజ్యానికి అడ్డం. మీకు సాయం చేసిన అసలు గుర్తున్నారా? మీ జీవితంలో సాయం చేసిన సతీష్ గుర్తున్నారు నీకు? కాలేపు గుర్తున్నారా? మళ్ళీ వాళ్ళకి ఏదైనా చేసావా? అసలు గుర్తున్నారా అని అడుగుతున్నాను. ఏమ్మా గ్లోరీ గారు గుర్తున్నారా మీకు? మీకు జీవితంలో చిన్నప్పటి నుంచి సాయం చేసినాడు. చూడండి, నాకు సోడా ఇచ్చినాయని పంపించాడు దేవుడు నా పక్క నుంచి. వింటున్నారా? గుర్తున్నారా? ఏమయ్యా సంతోషం మర్చిపోయి గుర్తున్నారా? అలా చూస్తున్నారేంటి? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటారా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తారత. అప్పుడు ద్వేషములో నలిగిపోతున్నప్పుడు, కష్టాల్లో బాధపడిపోతున్నప్పుడు, శ్రమల్లో నలిగిపోతున్నప్పుడు, నేను నా కుటుంబము దారి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా నా జీవితంలో ప్రవేశించి ఎంత స్థాయికి తీసుకొచ్చిన యేసుక్రీస్తుని నేను నా కుటుంబము రాత్రి పగలు సేవిస్తాము. హల్లెలూయా. ఇది కృతజ్ఞత అంటారు దాన్ని. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత కోల్పోకూడదండి. ఇప్పుడు కృతజ్ఞత కోల్పోకూడదంటే ఏం చేయాలి? మనం ఏం చేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఎవరైతే మనలను కాపాడారో, ఎవరైతే మనలను రాత్రి పగలు కరుణించి కాపాడుతున్నారో, ఎవరైతే మనలను ఆరోగ్యంగా నిలబెడుతున్నారో, ఎవరైతే మన జీవితంలో మేలు చేశారో ఆయన్ని మనం సేవించవలసిన విధానం ఏంటంటే, ఒకటి ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటం, రెండు ఆయనకి ఇష్టం లేని పనులు చేయకుండా ఉండటం, ఒకటి ఆయన సువార్తను ప్రకటించడం అనేటటువంటి కార్యక్రమం మనం దేవుడి కృపను బట్టి 20 సంవత్సరాలు 6 మాసాలు పూర్తవుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసినటువంటి ఈ కార్యక్రమం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కొంతమంది సువార్తను నిర్లక్ష్యం చేస్తారు, దేవుడి సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దేవుడి సేవను నిర్లక్ష్యం చేస్తారు.
సువార్తలు ఏర్పాటు చేయమంటే ఆ పక్కకి ఈ పక్కకి చూస్తారేంటో కదండి. దేవుడు చేసినటువంటి ఉపకారములు యెహోషువ అంటున్నాడు. ఇక్కడ మీరు 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సంఖ్యాకాండంలో వాళ్ళందరూ కూడా మనం కనాను దేశానికి వెళ్ళలేము, మన వల్ల కాదు, మోషే దేవుడు మనల్ని మోసం చేశారు అని గొడవ చేసినప్పుడు యెహోషువ కాలేబు అనేటటువంటి ఇద్దరు లేచి దేవుడు చాలా గొప్పవాడు, మనల్ని ఆయన మోసం చేయలేదు, మన పక్షంగా యుద్ధం చేసి ఆ కనాను దేశాన్ని మనకిస్తాడు అని వీళ్ళిద్దరూ గట్టిగా నిలబడ్డారు. 20 లక్షల మందిలో ఇద్దరు నిలబడ్డారు. చెప్పండి, చెప్పాలి. 20 లక్షల మందిలో ఎంతమంది నిలబడ్డారు? ఇద్దరు నిలబడ్డారు. దేవుని స్తోత్రం. అలాగే ఉన్నాయి సంఘాలు కూడా. ఇప్పుడు సంఘంలో చివరికి ఎంతమంది నిలబడతారో తెలియదు. ఈ ఇద్దరిని దేవుడు అన్నాడు మోషేతోటి, 20 లక్షల మందిలో 16 సంవత్సరముల లోపల ఉన్నవారు, అంటే కుర్రవాళ్ళు, పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు కాకుండా వీళ్ళిద్దరు తప్ప కనాను దేశానికి ఎవ్వరూ రారు. 40 సంవత్సరాలు శపించాను, వీళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోతారు అన్నాడు. హల్లెలూయా. ఎవరు వస్తారన్నాడు కనాను దేశానికి? యెహోషువ, కాలేబు. చూసారండి. మరి యెహోషువకి కాలేబుకి వయస్సు 40 సంవత్సరాలు. అప్పుడు 40 సంవత్సరాలు శాపం ఉంది అంటే 80 సంవత్సరాలు బతకాలి వాళ్ళు. 80 సంవత్సరాలు బతకాలి అని దేవుడు నిర్ణయించాడు. ఈరోజు నేను ఆవిడతో చెప్పాను, మన ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంటుంది. మనం ఎంత వయస్సు జీవించాలో దేవుడి నిర్ణయం, మన నిర్ణయం కాదు. నేను రోజు చెప్తున్నాను, మన జీవితాలను, మన ఆయుష్కాలను నిర్ణయించేది మనకు ఊపిరి పోసిన దేవుడే. దేవుని స్తోత్రం. కాబట్టి మరి అన్నేళ్ళు బతుకుతారా అంటే దేవుడు చెప్తున్నాడు బతుకుతారు. ఎన్నేళ్ళు బతికారు తెలుసా? 85వ ఏట కాలేబు వచ్చి అంటాడు, నాకిప్పుడు 85 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో ఉన్న బలమే ఇప్పుడు నాకున్నది. హల్లెలూయా. చూసారండి. కాబట్టి దేవుడు నీ మాట మీద ఆధారపడి ఉంటాడు. ఈరోజు పొద్దున నేను చెప్పడం జరిగింది వాక్యంలో కూడా, మనకు ఆశీర్వాదం కావాలంటే యేసుక్రీస్తునే వెంబడించాలి. అచ్చ తెలుగులో చెప్పిన కొంతమంది మూర్ఖులకి అర్థమవుతలేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికీ, మనలో ఎవరికైనా ఆశీర్వాదం కావాలంటే యేసుక్రీస్తులాగే జీవించాలి. దేవుని స్తోత్రం. మిగిలిన వారికి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండదు. ఇనేసి వెళ్ళిపోయే వాళ్ళకు ఉండదు, అర్థం చేసుకునే వాళ్ళకు ఉండదు. మీరు ఆశీర్వాదం కావాలంటే ఇంకొక మాట చెప్పాల్సి వస్తుంది. యెహోషువలాగా, మోషేలాగా, కాలేబులాగా, దానియేలులాగా, పౌలులాగా జీవించాలి. అప్పుడు ఆయుష్కాలం పెంచుతాడు, ఆశీర్వాదము పెంచుతాడు. చూసారా, ఇంతకాలం జీవిస్తారని ముందుగానే నిర్ణయించాడు. మోషేకి 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అబ్రహాముకి 175 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దావీదుకి 150 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుడిచ్చే ఆయుష్, వారి ఆయుష్ వృక్షములకున్నంత ఆయుష్ అవును అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసారండి, మనకి ఒక రోజు బతకాలంటే ఆయన పర్మిషన్ కావాలన్న జ్ఞానం కూడా మనకు కావాలి. కాబట్టి ఇక్కడ దేవుడు పిల్లలు జీవించవలసిన 2 పద్ధతులు: నిష్కపటము, సత్యము. ప్రాణం పోయినా అబద్ధమాడకూడదు. అలాగే ఒక మనిషి దగ్గర ఆ మనిషికి నచ్చినట్టు జీవించకూడదు. ఏ మనిషి దగ్గర అయినా దేవుడికి నచ్చినట్టే జీవించాలి. మనుషులకు నచ్చేలాగా మాట్లాడకూడదు. దేవుడికి నచ్చినట్టే ఎవరి దగ్గరైనా మాట్లాడాలి. మనం ఎక్కడ జీవించినా దేవుడికి నచ్చినట్టు జీవించాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా,
నీకు ఆశీర్వాదం కావాలన్నా మనుషుల వల్ల అవుద్దా, దేవుడి వల్ల అవుద్దా? నోరు తెరవండి, అందరూ చెప్పండి. మరి దేవుడికి ఇష్టలుగా కాకుండా మనుషులకు ఇష్టలుగా బతికితే ఇవన్నీ ఎలా వస్తాయి మీకు? అర్థమైంది మీకు? మీరేంటంటే మనుషుల దగ్గర చెట్టోళ్ళు అవ్వకూడదు, దేవుడి దగ్గర చెట్టోడు అవ్వకూడదు, అని కుదరదు, అది పని అవ్వదు. అర్థమైందా? చెడ్డవారితో దూరంగా వెళ్ళిపోవాలి, మంచివారితో సహవాసం చేయాలి. దేవుడి కోసం మనుషుల దగ్గర అబద్ధాలు ఆడకూడదు, అది చాలా ప్రమాదకరం. కాబట్టి మీ ఇష్టం, కానీ నేను, నా భార్య, నా పిల్లలు, మాకు ఇన్ని ఉపకారములు చేసిన యేసుక్రీస్తుని సేవించదము. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. చూసారా, అందుకే ఆరాధన కూడా అదే చేశాను. నేను చేసిన కార్యములు వర్ణింపగలమా, వివరింపగలమా అని పాడటం జరిగింది. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసునామం. యేసునామములో శక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున యేసునామము ధరింపగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదు వారికి, నాతుని స్మరింప తరింపగా. పైనున్న ఆకాశమందున యేసునామములో శక్తి కలదు, శాశ్వతానంద శాంతము గలదు. యేసునామములో రోగశుద్ధి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. పైనున్న ఆకాశమందున మనం ఏదైనా మేలు పొందుకున్నప్పుడు నలుగురికి తెలియచేయాలి. కొంతమంది కొన్ని ఫంక్షన్ పెట్టుకుంటారు, వివాహం అయింది, గృహప్రవేశం అని, పిల్లవాడు పుట్టాడని, పేరు పెట్టుకుంటున్నామని, పంపిస్తున్నామని, చాలా రకాలైనటువంటి మంచి ఉద్యోగం వచ్చిందని, మా కుటుంబం అంత సంతోషంగా ఉన్నారని రకరకాలుగా పెట్టుకుంటారు. మనమేంటంటే మా రక్షకుడిని తెలుసుకున్నామని మనం పండగ చేసుకోవాలి. హల్లెలూయా! రక్షకుడి గురించి అందరికీ చెప్పాలి. ప్రపంచంలో మానవ జాతికి పాపము నుండి విడిపించడానికి, రక్షించడానికి దేవుడు పంపించిన వాడే యేసుక్రీస్తుని అందరికీ తెలియచేయాలి. దేవుని స్తోత్రం. సరండి, నా రక్షకుని యందు నా హృదయము ఆనందిస్తున్నది అంటాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు అనే మాటలు యెహోషువ వివరిస్తున్నాడు. 17వ వచనంలో, ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇతర దేశములో భయంకరమైన దాస్యములో ఉండేవారు. ఎలాంటి దాస్యం అంటే, పొద్దున్న 6 గంటల పనిలోకి వెళ్తే రాత్రి 10 గంటలకు వదిలేవారు.
విపరీతమైన పనులు చేయించేవారు. అంతేకాదు, ఒకవేళ ఎవరికైనా అందమైన భార్య ఉన్నా, అందమైన కూతురు ఉన్నా రాజుగారి దగ్గరికి పంపించేయాలి, లేదంటే చంపేస్తారు. వెట్టి చాకరీ చేయించేవారు, భయంకరమైన దాస్యం చేయించేవారు. దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మోషేని పంపించి వాళ్ళ తొలిచూలను చంపి అర్ధరాత్రి 430 సంవత్సరాల తర్వాత వాళ్ళందరినీ విడిపించాడు. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప మేలు చేశాడో. యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? మనము భయంకరమైన దెయ్యాల కింద, భయంకరమైన అపవాదుల కింద, నీచమైన పనుల్లో, తాగుల్లో, వ్యభిచారాల్లో, రకరకాలైన దరిద్రంలో బతుకులు కాలిపోతూ ఉండగా ఆయన వచ్చి ఆయన రక్తం చిందించి మన బ్రతుకులను విడిపించాడు. హల్లెలూయా. ఇది మన జీవితంలో మర్చిపోదగిన కార్యం కాదు. కాబట్టి క్రైస్తవుల్లో ఎవరైనా ఇంకా పాడు పనులు చేస్తున్నారంటే వారికి రక్షణ అర్థం కాలేదు. 1, 2 వాళ్ళు దాని నుంచి బయటకు రాలేదు, వారికి శిక్ష తప్పదు. కానీ క్రైస్తవులంటే యేసు ప్రభువుని నమ్ముకున్నవారు తిరిగి ఇంకా ఆ పాప జీవితములో ఉండకూడదు. దేవుని స్తోత్రం. మీరు ఒకవేళ ఎవరైనా అలాగా మీకు కనిపిస్తే కనుక బుద్ధి చెప్పాలి. మీరు అమ్మైనా, నాన్నైనా, కొడుకైనా, కూతురైనా, కోడలైనా ఎవరికైనా బుద్ధి చెప్పాలి. ఏమని బుద్ధి చెప్పాలి? ఏమని బుద్ధి చెప్పాలి? ఏమని బుద్ధి చెప్పాలి? ఏమని బుద్ధి చెప్పాలరా? చెప్పు, ఏమని బుద్ధి చెప్పాలి? చెప్పు, లేగు చెప్తావు కదా నువ్వు. నాన్నకైనా, అమ్మకైనా, ఎవరికైనా, మీ స్నేహితులకైనా ఏమని చెప్పాలి? చెప్పు, గట్టిగా చెప్పు. బైక్ ఇమ్మంటావా? ఏమని చెప్పాలి? ఏం చెప్తాడు? ఏమని పడతలేదు. ఏం చెప్తావు నువ్వు? అబద్ధాలు ఆడండి, మోసం చేయండి, తాగండి అని చెప్తావా? ఏం చెప్తావు? ఆడకూడదు, తప్పు చేయకూడదు, నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండండి, నువ్వు అలాగే ఉన్నావా? కూర్చో. కాబట్టి మనము, మీరందరూ అడగలేదు, నువ్వు లెగుతావా? చెప్తావా? అలాగా చెప్తావా? అమ్మ నాన్న మీద కోప్పడకూడదు, మూతి వంకరలు తిప్పకూడదు, చెప్తావా? నువ్వు చేస్తే ఎలా చెప్తావు? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా అమ్మాయి? ఏమని చెప్తారు? ఏమైనా సంతోషం ఏం చెప్తావు? ఏంటమ్మా నీ గొడవ ఏంటి? టిఫినీలకి టైం అయిపోయింది, ఆ గొడవ పక్కన పెట్టు. వాక్యమేనండి. చెప్తారా మీరు అందరం? మేము తప్పు చేసేవాళ్ళకి తప్పు చేయొద్దని చెప్తాం అన్నవారు కూడా చేయొద్దండి. ఎత్తకపోతే చేతులు ఇరిచేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరన్నా ఎత్తావా? నాకు కనబడతలేదు. మనం ఇరవద్దు చేతులు. ఎవరు ఇరుస్తాడు? మనం ఇరుస్తామంటే ఆయన ముట్టుకోడు, ఆయన ఇరగొడతాడు కదండి. కాబట్టి భయంకరమైన పాప జీవితంలో నుంచంట విడిపించాడు. తర్వాత ఏం చేశాడు? ఎన్ని యెహోషువ చెప్తున్నాడు చూడండి. సముద్రం అట్ట వచ్చిందంట. సముద్రాన్ని ఏం చేశాడు? విడగొట్టాడు, సముద్రంలో నడిపించాడు కదా. సముద్రంలో ఏం చేశాడు? శత్రువులందరినీ ముంచేశాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు కదండి. భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నడిపించాడు. ఎలా మర్చిపోతారు? ఎలా మర్చిపోతారు చెప్పండి? మీలో ఎవరైనా నిన్న విషయం గుర్తుందా అన్నవారు చేతులు నిన్నడది ఉందా? గుర్తుందా? అది నిన్నటి విషయం గుర్తుందా? ఎంత దారుణం అండి. మన జీవితంలో ఎప్పుడు ఏది మేలు మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, మేలు చెప్పాలి, అపకారం
మర్చిపోవాలి. నాకెంత అపకారం చేశాడు తెలుసు అనకూడదు. ఏం మర్చిపోవాలి చెప్పు? కీడు అపకారం మర్చిపోవాలి. ఏది గుర్తుపెట్టుకోవాలి చెప్పాలి? మేలు గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా చెప్పండి కదా. మనకేం గుర్తుంటుంది? మేలు గుర్తుండదు. మాకు ఎంత అపకారం చేశారో తెలుసా అంటారు. అదే గుర్తు. అందుకే మనం దేవుడి పిల్లలుగా లేవు. దేవుడి పిల్లలుగా ఉండాలంటే అపకారములు మర్చిపోయి ఉపకారములు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. నేను స్తోత్రం. చూసారండి, అక్కడి నుంచి సూచిక్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో ఎలా ఉన్నాడు ఆయన? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. పగలు మేఘస్తంభం ఎందుకు చెప్పండి? పగలు మేఘస్తంభం ఎందుకు? అది ఇసుక ఎడారి. నెత్తి మీద కాలిపోతే కాళ్ళు కాలిపోతాయి, నడవలేరు. కాళ్ళు కాలిపోయే ఎడారిలో ఏం పంపించాడు దేవుడు? చల్లని మేఘాన్ని. హల్లెలూయా. ఎలా తీర్చుకోగలం ఆయన రుణం? కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. కనిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. సరండి, నీకు మాట చెప్పనా? నువ్వు యేసయ్య మార్గంలో నడిస్తే, ఖచ్చితంగా నడిస్తే, నువ్వు నీ పిల్లలు బ్రతుకున్నంతకాలం చెయ్యిలా పెట్టి పరిస్థితి రాదు. చెయ్యిలా ఉంటుంది. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని వెంబడించలేదు అనుకోండి, ఇంతే. ఎప్పుడు అయ్యా అయ్యా అమ్మా అయ్యా. పొద్దున్న ఒక ఆయన ఫోన్ చేసాడు నాకు, పేరు చెప్తే బాగోదు, అయ్యా అయ్యా అంటున్నాడు. అర్థమైందండి? చూసారా, అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. నువ్వు యేసుని వెంబడించకపోతే, యేసు చెప్పినట్టు జీవించకపోతే నీ చెయ్యి ఎలా ఉంటుంది? యేసు చెప్పినట్టు జీవిస్తే చెయ్యి ఎలా ఉంటుంది? ఎలా ఉండటం ఇష్టం మీకు అందరికీ? ఇలా ఉండటం ఇష్టమా? ఇలా ఉండటం ఇష్టమా? మాట్లాడతలేదు. ఇలా చేతులు పెట్టి వాళ్ళు అందరూ ఎవరున్నారు ఇక్కడ? మారండి, జీవితాన్ని మార్చుకోండి, ప్రభు వైపుకి తిరగండి. ప్రభు ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఎవరి దగ్గరైనా చెయ్యి చాపుతూ మీరు ఇష్టపడతారా? ఇష్టపడతారా? పిల్లల్ని అడుక్కోమని పంపుతారా? పంపరు కదా. దేవుడు తన పిల్లల్ని అడుక్కోమంటాడా? దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు అంటాడు, మీరు ఇచ్చిన వస్తువులు మనోహరముగా సమృద్ధిగా లెక్కకు మించి ఉన్నవి. వింటున్నారా? కాబట్టి మీరు యేసుని సరిగ్గా వెంబడించట్లేదంటానికి మీ జీవితమే సాక్ష్యం అయిపోతుంది. మన బ్రతుకులే సాక్ష్యం అవుతాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రతిదీ రాశాడు.
గొప్ప సూచక్రియలు చేసి మార్గంలో తోడయుండి ప్రజలందరి మధ్యన మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా, రాక్షసుల మధ్యలోకి వెళ్ళినా, ఎరుకో లాంటి ప్రదేశాలకు వెళ్ళినా, ఎంత గొప్ప శత్రువుల మధ్యలో మనం నడిచినా మనకి హాని కలగకుండా కాపాడిన దేవుడు. దేవుని స్తోత్రం. చూసారండి, చూసారా యెహోషువ ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో. ఇది రాత్రి పగలు మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. నేను ఉదయం లేచిన వెంటనే ఈరోజు లేచినందుకు స్తోత్రాలు, రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు పడుకుంటున్నందుకు స్తోత్రాలు, ఈరోజు ఆహారం తిన్నందుకు వందనాలు. చేస్తున్నారా మీరు అలాంటి ప్రార్థనలు? ఊరికి ఇక్కడ బొమ్మల్లాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నారా? దానివల్ల ప్రయోజనం ఉండదు. మన జీవితమే మన చుట్టూ ఉన్నవారికి సాక్ష్యం కావాలి. దేవుని స్తోత్రం. మన బ్రతుకులు సాక్ష్యం కావాలి మన చుట్టూ ఉన్నవారికి. ఏమని చెప్పుకోవాలి తెలుసా? వాళ్ళు వీరు యేసుక్రీస్తుని ఆరాధించి చక్కగా జీవిస్తున్నారని సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? అలాంటి సాక్ష్యం ఉందా మీకు? మన సాక్ష్యమే మన సువార్త. చెప్పండి, మన సాక్ష్యమే మన సువార్త. ఇలా మైకులో చెప్పేదానికంటే మన జీవితం ఊరంతా సాక్ష్యం పలుకుతుంది. హల్లెలూయా. మనం చెడ్డవారమైతే ఊరంతా చెడ్డవారని చెప్పుకుంటారు. మనం మంచివారమైతే ఊరంతా మంచివారని చెప్పుకుంటారు. ఊరంతా మంచివారని చెప్పుకుంటే యేసు నామానికి అది ఘనత, అది సువార్త. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? కాబట్టి యెహోవా దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలు మనందరి ఎదుట నిలవకుండా తోలివేశాడు. మనకు విరోధంగా ఉన్న వారందరినీ నిలబడకుండా తరిమి కొట్టేశాడు. మనకు జయం ఇచ్చాడు. మన పక్షముగా యుద్ధం చేశాడు. ఆయన్ని ఎలా మర్చిపోతున్నారు మీరు? ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మీరు దేవుణ్ణి ఏ రోజు గుర్తుపెట్టుకోవాలి? సువార్తని చెప్పు. దేవుణ్ణి ఏ రోజు గుర్తుపెట్టుకోవాలి? ఆదివారమేనా, శుక్రవారమా? ఏ రోజు? ఏ రోజు? రోజంతా బతికినంతకాలం ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రతి క్షణము దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. యెహోవాని సేవించదము, ఆయనే మా దేవుడని ఉత్తరమిచ్చిరి. ఏ క్షణాన నువ్వు దేవుణ్ణి మర్చిపోతావో ఆ క్షణమే నీకు కృతజ్ఞత పోయిందని అర్థం. ఏ క్షణము కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. ప్రతి క్షణము హృదయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలి. ఈరోజు వారు కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేసుకున్నారు వారి అమ్మాయి. అందుకే ఇవన్నీ విషయాలు చెప్తున్నాను. మీ జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి కానీ, మీకు మేలు చేసిన దైవజనులను కానీ, సంఘస్థులను కానీ, బంధువులను కానీ, స్నేహితులను కానీ, వారు ఎవరైనా అయిపోనివ్వండి, మరి నాకు సోడా ఇచ్చినాను చూడండి. కాబట్టి ఎంత ఆశ్చర్యమో, మన జీవితంలో ఎప్పుడు ఎవరిని మర్చిపోకూడదు. అందరి గురించి ప్రార్థన చేయాలి, అందరినీ ప్రేమించాలి. యేసుక్రీస్తు సాక్ష్యాన్ని మన జీవితం ద్వారా ప్రకటించాలి. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమంతా మీరు ఇచ్చిన ఈ కూటమిని బట్టి స్తోత్రాలు. మరియ గారు వారి పిల్లల్ని దీవించి, వారి పిల్లలు త్వరలో రక్షణలోకి రావడానికి సహాయం చేసి, ఈ కూటమి ద్వారా అనేక హృదయాలు కదిలించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.